హంపి. అసలు ఈ ప్లేస్ గురించి ఇప్పటి వరకు మీరు కంప్లీట్‌గా స్టోరీ వినే ఉండరు. సో, అందుకోసమే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. రీసెంట్‌గా నేను హంపికి వెళ్ళాను. చాలా మందితో మాట్లాడాను. చాలా రీసెర్చ్ కూడా చేశాను. ఇక్కడ 3 డిఫరెంట్ కాలాల్లో జరిగిన 3 అద్భుతమైన స్టోరీస్ ఉన్నాయి. అండ్ ప్రెజెంట్ జనరేషన్ ఇప్పుడు చూడగలిగే అద్భుతమైన ఒక కట్టడాన్ని కూడా మీకు చూపిస్తాను. కొన్ని సంవత్సరాల కింద హంపిని పంపా క్షేత్రం అనే పేరుతో పిలిచేవారు. ఎందుకంటే అక్కడ పంపాదేవి అంటే పార్వతీ రూపం ధరించిన దేవత అక్కడే నివసించేది. తుంగభద్ర నది ఒడ్డున అన్ని సంవత్సరాల పాటు ఒంటి కాళ్ళ మీద వితౌట్ ఫుడ్ శివుణ్ణి తన భర్తగా పొందాలని చెప్పి తీవ్ర తపస్సు చేసి అప్పుడు శివుడు ఆ పంపాదేవి తపస్సును చూసి విరూపాక్షుని రూపంలో అక్కడ ప్రత్యక్షమై పంపాదేవిని అక్కడే పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి అనేది చాలా పవిత్రమైంది. ఇప్పుడే అక్కడ విరూపాక్ష టెంపుల్ స్థాపించబడింది. కొన్ని కాలాలు గడిచిన తర్వాత మన రామాయణంలో కిష్కింద నగరం అనే ప్లేస్ ని కూడా హంపిలోనే ఉందన్నమాట. సో రాముడు లక్ష్మణుడు సీతాదేవి కోసం వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు మెయిన్ ఈ కిష్కింద నగరం అంటే ఈ హంపి ప్లేస్ లోనే మీరు చూసినట్టయితే అంజనాద్రి ప్లేస్ ఉంటుంది. అక్కడే మన హనుమంతుని కూడా కలిసిన ప్లేస్ కూడా ఇదే అన్నమాట. తర్వాత 1510 శ్రీకృష్ణదేవరాయ మీరు వినే ఉంటారు. రాజు అయిన తర్వాత ఆ పరమశివుడి యొక్క పెళ్లి ఏదైతే జరిగిందో ఆ పవిత్రతని చూసి తను అది లోకానికి మొత్తం తెలిసేటట్టు చేయాలని చెప్పేసి ఆ టెంపుల్ ని 1510 నుంచి 1520 10 సంవత్సరాల పాటు ఆ విరూపాక్షుని టెంపుల్ ని చాలా డెవలప్మెంట్ చేశాడు. ఇప్పుడు చూసేది మీరు అదే అన్నమాట. సో ఇప్పుడు మన జనరేషన్ చూసే ఒక అద్భుతమైన కట్టడం ఏంటంటే విరూపాక్షుని టెంపుల్లో మీకు పిన్ హోల్ కెమెరా అనే టెక్నాలజీ ఉంటుంది. మీకు గోపురం అనేది ఒక సైడ్ ఉన్నట్టయితే అంటే అప్వర్డ్ ఉన్నట్టయితే దానికి ఎగ్జాక్ట్లీ ఒక చిన్న హోల్లో నుంచి దాని రిఫ్లెక్షన్ అనేది రివర్స్ గా పడుతుంది. అది కూడా ఎంత క్లియర్ గా పడుతుంది అంటే కలర్ వాట్ ఎవర్ ఈస్ దేర్ అంత కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. మన జనరేషన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1510 సంవత్సరంలోనే మన ఇండియాలో ఇంత అడ్వాన్స్ గా ఒక టెంపుల్ కట్టారు అన్నట్టయితే మన హిస్టరీ ఎంత గొప్పదో మీరే చెప్పండి. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన స్టోరీస్ మీరు వినాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.